మీతో ఒక మాట చెప్పనా, మీ గమ్యము చేరడానికి తోడుగా ఎవరు రారు, కానీ గెలిచిన తరువాత గౌరవించడానికి, అభిమానించడానికి, అభినందించడానికి చాలామంది వస్తారు. దావీదుని చూడండి, గొర్రెలు కాచుకునే చిన్న కుర్రవాడు గొలియాతును ఎదిరించడానికి రాజ్యములో ఏ ఒక్కరూ రాకపోతే దావీదు ముందుకు వచ్చాడు. అయితే అన్నలు అతనిని తక్కువగా చూశారు. ప్రజలు సౌలు కూడా నీవు చిన్నవాడివి అని అన్నారు. అలా దావీదును ఎవరూ నమ్మలేదు కదా. కానీ దావీదు ఒంటరిగానే నిలవబడి దేవుని మీద ఆనుకుని గొలియాతును చంపినప్పుడు ఏ ప్రజలైతే దావీదును వెనక్కలాగాలని చూశారో వాళ్ళే దావీదును పొగిడారు. సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపెను అని పాటలు పాడారు కదా. నీవు కూడా దేవుని మీద అనుకుంటే ఈరోజు నిన్ను పట్టించుకోని వారే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా దేవుడు చేస్తాడు. కాబట్టి అలసిపోయినా ఆగిపోకు, దేవునితో సాగిపో మిత్రమా. నీ మార్గాలన్నీ ఆయనే సరళం చేస్తాడు.